నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు. అటు సినిమాల్లో ఇటు పాలిటిక్స్ లో తనదైన మార్క్ కనబరుస్తున్నారు. అనుకున్న లక్ష్యం చేరే వరకు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆంధ్ర పవర్ స్టార్ ఇప్పుడు జాతీయ నాయకుడిగా అవతరించనున్నారు. ఇదే నిజం, పవనిజం. 2014 మార్చి 14న మరో అద్భుతం జరిగింది. జనసేన పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇతర పార్టీల లీడర్లు, ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్ పై అప్పుడే విమర్శల దాడి చేశారు. రాజకీయాల్లో ఓనమాల తెలియని నేతగా ఎన్నో ఇసడింపులు, చిత్కారాలను పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో ఓదార్చుకున్నారు. ఎదిగే కొద్దీ ఒదగాలనే స్ఫూర్తిగా తన జనసైన్య కావతకు సేనానిగా అవతరించారు. ఎమే రాజహ, ఏ గర్మెరా ఆసియా, ఏ మేరీ దునియా, తెర కామ్ క్యా హే యహ అంటూ జనసైన్యం కదం తొక్కింది. ఒక్కడే నాయకుడు, అది పవనిజం, హీరోయిజం. ఈ సైన్యం ఓటు బ్యాంక్ కాదు, ఓట్ల పండగలో సందడి చేసే బలం కాదని రాజకీయ పండితులు పదే పదే వ్యంగ్యాస్త్రాలు సాధించారు. అయినా సరే అవేవీ పట్టించుకోకుండా ఇక్కడే పవన్ కళ్యాణ్ అసలు నాయకత్వ లక్ష్యం బయటపడుతుంది. తనకు అధికారం ముఖ్యం కాదు, ప్రజాక్షేమం ప్రధానం. ఏపీ విభజనతో రాజధాని లేదు, ఖజానాలలో చిల్లి గవ్వలేదు, జనం బతికేది ఎలా అని ఆలోచించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. తాను పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేకి, ప్రజారాజ్యం పార్టీని సమాధి చేసిందనే ఆక్రోశం. ఇక వైసీపీ, ఇది కూడా కాంగ్రెస్ తనలో ముక్కే, ఇది ఆయన ఆలోచన. అందుకే టీడీపీ, బీజేపీకి జనసేనాన్ని అప్పగించారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ స్వామి కార్యం నెరవేరిందని రాజకీయ పార్టీలు విశ్లేషణల మీద విశ్లేషణలు కుమ్మరిస్తున్నాయి. 40 ఏళ్లుగా దీర్ఘకాల మూత్రపిండ వ్యాధి రాక్షిక కబంధ హస్తాల్లో నలిగిన ఉద్ధనం గ్రామ పరిస్థితులపై 2017 జనవరిలో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గొంతు విప్పారు. ఇక్కడి దారుణ పరిస్థితిని ఘోషించారు. ఫలితంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనానికి మార్గం వేస్తే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఈ రెండు అధికార పార్టీలు ఏమి చేసినా ఈ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి సమాజానికి వివరించి పాలకుల గుండెల్లో గంగవేరులెత్తించిన ఘనత పవన్ కళ్యాణ్దే. ఇక ఇప్పట్లో పాలక వర్గాల దౌర్జన్య కాండను ప్రశ్నించి ఏపీలో మరో చరిత్ర సృష్టించారు. ప్రజల మధ్యనే ప్రజల సమస్యలకు పరిష్కారానికి వారధిగా జనసేన ఆవిర్భవించింది. ఏపీ విభజన అనంతరం జరిగిన తొలి ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కాంగ్రెస్ సమాధి లక్ష్యంతో టీడీపీ, బీజేపీకి పవన్ కళ్యాణ్ బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు ఊచిపారేస్తే వైసీపీ ప్రతిపక్ష హోదా లభించింది. ఇక జనసేన బలం ఏంటో తెలియాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. 2019లో అటు బీజేపీ, ఇటు టీడీపీ చేసిన న్యాయ వంచనను గమనించి తన సొంత బలాన్ని బెరీజు వేసుకోవడానికి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు. చెగువేర పోరాట స్ఫూర్తితో సిపిఐ, సిపిఎం, బిఎస్సి కూటమితో 175 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దించారు. తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో ఓడిపోయారు. రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచిన ఒకే ఒక్క జన సైనికుడు ఆ తర్వాత అధికార పార్టీలోకి దూకేశారు. అయితే ఈ ఎన్నికల్లో 5.54%తో 17.50 లక్ష ఓట్ల జనసేనకు లభించాయి. తెలంగాణలో బీజేపీతో జనసేన జత కలిసింది. ఇక్కడ జనసేన వ్యూహం ఫలించలేదు. తెలంగాణ ఓటర్లు అంతగా ఆదరించలేదు. కానీ ఇక్కడే జనసేన నేత వ్యూహం మలుపు తిరిగింది. బీజేపీతో స్నేహం బలపడింది. తన వ్యూహాలకు గౌరవం పెరిగింది. ఇందుకు బీజేపీ కొత్త ఆశలే కారణం. తెలంగాణలో శాసించే స్థాయికి వచ్చిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పార్టీని పటిష్టం చేసుకోలేని ప్రధాని మోదీ ద్వయం నిర్ణయం తీసుకుంది. ఇందుకు పవన్ కళ్యాణ్ మాత్రమే సరికొత్త ఆయుధంగా భావించింది. త్రిపుర లాంటి మార్కిస్ట్ పార్టీ కంచుకోటను బీజేపీ ధ్వంసం చేయడానికి ఒకటే కారణం, అక్కడి స్థానిక పార్టీలన్నింటినీ ఏకం చేయటమే. మణిపూర్, అస్సాంలోనూ ఇదే పాచిక పనిచేసింది. ఏపీలో సుస్థిరమై కాదు, శాసించే శక్తికి ఎదగాలంటే టీడీపీతో మిత్రలాభం పనిచేయదు. దేశభక్తితో పాటు అభివృద్ధే లక్ష్యం కలిగిన జనసేన తమ తరపు ముక్కగా భావించి ఈ ఎన్నికల్లోనూ టీడీపీతో జత కలిసేందుకు అంగీకరించింది. వాస్తవానికి బీజేపీతో జనసేన కలిసినప్పుడే ఏపీలో వైసీపీని ఏకాకి చేయటానికి టీడీపీ తన శక్తియుక్తుల్ని వినియోగించి జనసేన బీజేపీతో కలుస్తుందని 2 ఏళ్ల కిందటే రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. ఏపీ రాజకీయాల్లో శాసించే తమ నాయకుడి కోసం ఎదురు చూస్తున్న కాపు సామాజిక వర్గం అంతర్లీన మార్పు వచ్చింది.
ఈసారి తమ నాయకుడిని అధినాయకుడిగా చూడాలని పరితపిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కూడా ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి, తమ గళం విప్పాలనే ఏకైక కోరికతో మిత్రపక్షం వైపు అడుగులు వేశారు. ఏపీలో తమ సామాజిక వర్గ బలం ఎక్కువని, అందరం గెలిస్తే అధికార పీఠం ఖాయమని కాపు వృద్ధులు, వయా వృద్ధులు గళం విప్పారు. ఎన్నెన్నో సలహాలు ఇచ్చారు. ఇవన్నీ తమ వారసుల రాజకీయ లబ్ధి కోసమేనని పవన్ కళ్యాణ్ ఇట్టే గ్రహించారు. ఈ స్థితిలో కాపు సామాజిక వర్గాల్లోనూ కాస్త ఇబ్బంది తప్పలేదు. కానీ 24 సీట్స్ ఒప్పందానికి అంగీకారం తెలిపారు. అంతే, ఏపీలో అంతర్గత కలహాల గోల తప్పలేదు. త్యాగం చేసినోళ్లకే తన గుండెల్లో స్థానమని పవన్ భీష్మించారు. ఇంతలోనే కేంద్ర రాజకీయాల్లో అనూహ్య మలుపు తెర మీదకు వచ్చింది. కేంద్రంలో 370 లక్ష్యంతో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ప్రధాని జోష్యంపై రాజకీయ ఔత్సాహికులు నమ్మకం పెరిగింది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా తదితర నేతలు అభిమానాన్ని చురగణంతో ఇలా పవన్ చిటిక వేస్తే అలా కేంద్రంలో కదలిక ఖాయమైందని స్పష్టమైంది. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరింది. పవన్ కళ్యాణ్ తో ఎలాంటి ఇబ్బందులు ఉండవని బీజేపీ గట్టి నమ్మకం. అందుకని బీజేపీ కోరికతో పవన్ ను లోక్సభ స్థానంపై దృష్టి సారించారు. తాను పోటీ చేయాలనుకున్న 2 స్థానాలను సీట్ల సర్దుపోటు రచ్చ సమసిపోయింది. ఈ వ్యూహంతోనే ఉభయ తారక మంత్రంతో జన సేనాధిపతి తన వ్యూహం పన్నినట్లు స్పష్టమవుతుంది.